ఎవరు కూడా. రమేష్ గారు ఇది వాళ్ళ చరిత్ర. ఇంట్లో శవాలు కూడా దొరికినాయట. కళేబరాలండి, పుర్రెలు, మానవ అస్థిపంజరాలు, మానవ పుర్రెలు. వాళ్ళ ఇంట్లో శవాలు దొరికితే వాళ్ళు మరి ఆ రోజుల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా మోగా ఆనంద్ సాగర్ గారు చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ తాతగారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ తాతని గొలుసులతో కట్టి బేడీలు వేసుకుని ఎస్పీ గారు డిటి నాయక్ గారు కాకినాడ పురవీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో పెట్టారు. డిటి నాయక్ గురించి వాళ్ళ తాత గురించి రమేష్ అన్నకు తెలియదులే పాపం. డిటి నాయక్ గురించి నాకు తెలుసులేండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తాత గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అక్కడ చరిత్రలో మీరు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయనేదో ఆర్యవటం విలేజ్ నుంచి కాకినాడ వచ్చి ఆ నేర సామ్రాజ్యం మీద సంపాదించారని మీరు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు మరి నారావారిపల్లి నుంచి ఈ రోజు ఎన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒకళ్ళని మనం అంటున్నప్పుడు మన నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు మనం చంద్రబాబు నాయుడు గారిని దూరంపూడి చంద్రశేఖర్ గారు ఓలికి పెడతారు. చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు అది మనుషులు చంపి వడ్డీ వ్యాపారం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు మనుషులు అక్కడ పనిచ్చారు, మనబల్లి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. చంద్రశేఖర్ రెడ్డి చేశాడు, వాళ్ళ తాత చేశాడు, వాళ్ళ తండ్రి చేశాడు. మీకు తెలియదు తమ్ముడు చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి ఒక స్టూడెంట్ గా యూనివర్సిటీ నుండి సరాసరి అసెంబ్లీకి వచ్చారు. ఆయన అసెంబ్లీకి వచ్చిన ఏడాదికి మంత్రి అయ్యారు. ఆయన మంత్రి నిబద్ధత కలిగిన ఓటమి చెంది మళ్ళీ తెలుగుదేశం పార్టీని మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నువ్వు చంద్రశేఖర్ రెడ్డికి తెలుగు తక్కువ నీకు చరిత్ర తెలియదు అన్నాడు. నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. ఒకసారి చాలా బాగా మాట్లాడతావు, ఒకసారి ఏమో నువ్వు బేలగా మాట్లాడతావు. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ, ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ, ఎక్కడ దేనికి పెడుతున్నావు? అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ప్రపంచం మెచ్చుకుని ఒప్పుకుని గౌరవించే ప్రపంచ మేధావి, ఒక అద్భుతమైన దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందరో యువతకి ఉద్యోగాలు కల్పించినటువంటి దేవుడు. ఈ రాష్ట్రంలో రాజకీయాలకు ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. పొలిటికల్ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా సేవ చేయాలి అని ఒక ఐకాన్ గా ఇవాళ రాష్ట్రంలో దేశంలో మీరు అనుకుంటే సరిపోదు. ఐకాన్ అని చెప్పి మీరు అనుకుంటే సరిపోదు. అనుకోవాలి చాలా 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 తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఐకాన్ తేడా తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని మించిన లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు చూపించరు. ఎప్పుడన్నా తిట్టాడా చెప్పండి? నీ తల్లి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? అటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు. రమేష్ గారు ఏంటి ఇంత నేర చరిత్ర ఉన్నవాళ్ళు శుద్ధులు, ఇంత నేర చరిత్ర ఉన్నవాళ్ళు శుద్ధులు చెప్పినా లేకపోతే మేమేమి చేయట్లేదని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అని? ప్రజలు నమ్మే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలు నమ్మే కదా నా కుటుంబాన్ని గెలిపించారు. నమ్మకుండా గెలిపించలేదు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. నువ్వు రాజకీయాల్లో మాట్లాడతావా? గెలుపోవటం అనేవి సహజం. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు. గెలుపు నైతిక విలువలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా సంపాదించారో, ఆయన ఏంటి అనేది
మీరు నేను కల్తీ ప్రత్యేకంగా కల్తీ లేకుండా చెప్పుకోవాలి. నీతి లేకుండా కల్తీతోటి మనిషి బతికితే రాజకీయాల్లో ఉంటే ఆ వ్యక్తి ఆ వల్ల నీతే సమాజం ఉంటే చెడిపోవట్లేదా? ఇవాళ స్కామ్ కేసు ఎంత కాకినాడ ఉన్నాడు ఆయన? ఎంత కోల్పోయిందని ఎన్నో కేవలం రింగ్ తెలుసా? రోడ్ కేసులో ఎందుకు ముద్దాయిగా చంద్రశేఖర్ ఉన్నాడు? రెడ్డి అవినీతి వల్ల అమరావతి కాకినాడ కేసులో ఎంత ఎందుకు ముద్దాయిగా కోల్పోయిందో, ఉన్నాడు? కాకినాడ ప్రజలు ఈ రోజు ఆ ఎంత కేసులో నష్టపోయారో, ఎందుకు కాకినాడ ప్రాంతం ఎంత చంద్రబాబు నాయుడు గారు ఉదార్చిపోయిందో నీకు ఆయన ఏమైనా తెలుసా? నీతిమంతుడు అయితే ఆయన మీద ఎందుకు కేసులు ఉన్నాయి? ఓకే జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం మీరు ఎన్నాడు? ఓకే, ఓకే, వెయిట్ అండి. చెప్పడం జరిగింది. వెయిట్, ఓకే. ఏ కేసు కూడా ప్రూవ్ నాగేంద్ర గారు. చేయలేదు. ప్రైమ్ ఆఫీసీ లేదని చెప్పి ప్రైమ్ ఆఫీసీ లేకుండానే జడ్జి నాగేంద్ర గారు, గారు 53 రోజులు మీ నాయకులు జైల్లో పెట్టడం జరిగింది. ఓకే, ఓకే. ప్రైమ్ ఓకే, ఆఫీసీ ఒక్క నిమిషం. 53 రోజులు మీ నాయకులకి చంద్రబాబు ప్రజలు నాయుడు గారిని మొన్న ప్రజా ఒక్క కోర్టులో నిమిషం.